తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చిందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ఈ సందర్భంగా దేవాలయాల శుద్ధీకరణ చేయడమే కాకుండా ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నామని చెప్పారు. 2019-24 మధ్యలో జగన్ ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్ల కాలంలో టీటీడీ లడ్డూలో నాణ్యతా లోపాలు ఉన్నాయని తెలిపారు. డబ్బుల కోసం జగన్ మతాన్ని కూడా వదిలిపెట్టలేదని ఆమె ఆరోపించారు. కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తూ ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.